समर्पयामि श्री गुरुचरणकमलेभ्यो समर्पयामि। गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डल మందికి యోగా నేర్పుతున్నారు. 4 రోజులుగా ఊరికే స్వామి కదా 4 రోజులు लोग भी हैं, उसके लिए भी मैं समझा रहा हूँ। के बाद हमारा हिंदुस्तान में क्या నేను మీరు నాకు 67 వచ్చేదాకా ఆర్ఎస్ఎస్ తర్వాత ఎవరైనా ఆర్ఎస్ఎస్ గురించి ఒక మాట నాకు నేను అలాంటి స్థాయికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ఆయన ముందు ఎవరు ఏ మహానాయకుడు కూడా ప్రపంచ నాయకుల్లో ఆయన చర్చకు లేదు. ఈజ్ వరల్డ్ లీడర్. నిజంగా 14 గుర్తొచ్చింది. ఆ 24 ఆయన లేకపోయి ఉంటే ఈ దేశం ఏ పరిస్థితిలో ఉండేదో ఊహించడానికి కూడా కష్టం. మహానుభావుడు ఎక్కడ ఆయన దానికి మొదటి సమాధానం చెప్పిన మోడీ భక్తులు అంటే అంతకన్నా నాకు పెద్ద బహుమతి ఏం లేదు. విషయం చెప్పేసి చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ఎక్కడో మహానాయకులు ఉన్నారు. నేను నాయకుడిని కాదు ఏదో కాదు. ఒకప్పుడు నాకు మామిడి మీద ఇంత భక్తి లేదు. నేను ఉన్నదంతా సామ్యవాద భావజాలంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. అలాంటిది ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎక్కడా విప్లవం కనపడదు. చాలా నర్మగర్భంగా జనంలోకి దూసుకెళ్ళిపోతున్నాయి. తప్పటి కొడతారు. భజన చేయబడి ఇది చేస్తాం, ఏం చేయబట్టే చేసేసారు. మొత్తం నోటి వాడు కూడా ఉంటారు. ఆయన ఏదైతే చేస్తారు, ఆయన ఏం చేయబట్టే చేస్తారు. ఎందుకంటే ఆయన అలాంటి ముద్ర ప్రతివాడి గుండెల్లో వేశారు. దేశ గతిని మారుస్తుంది, అభ్యున్నతికి తీసుకొస్తుంది. అందులో సందేహం ఎంత మాత్రం లేదు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి మహానుభావుడు, కారణ జన్ముడు. అన్నిదా భావించదు, నాకు అంతలో వదిలేడు అన్న ఒక రకమైన భావన ఉండేది. అందుకని నేను లవకుశ సినిమాని నేను 56 ఏళ్ళు వచ్చే వరకు చూడలే. ది రీజన్
ఐ డోంట్ లైక్. నాకు కృష్ణ, లార్డ్ కృష్ణ, ఆయన ఏంటంటే ఎప్పుడు చిత్తుల్లాసంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నేను ఈ మన ప్రస్తుత కాలమాన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని నేను రాముడిని ఊహించుకున్నాను. తర్వాత ఈ ప్రవచన కర్తలు వాళ్ళందరూ కూడా రాముడు గారి గొప్పతనం చెప్పిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అనడం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పరిశీలించుకోవడం, ఈ గుడ్ మార్నింగ్ వదిలేసి చేసుకునే స్థితికి వచ్చి ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఆనందం తన్నుకొస్తున్నారు. ఐ డోంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అలాంటి తీసుకొచ్చింది ఇదివరకు సిగ్గుపడేవాడు. అది తనకైనా భరణి లాంటి మహానటుడే ఆయన కూడా చెప్పాడు. ఒకప్పుడు నేను చిక్కుపడుతూ చెప్పే పరిస్థితి కూడా లంకా బజాయించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అదంతా కూడా బీజేపీ కానీ యోగి లాంటి మహానాయకులు కానీ తీసుకొచ్చిన అద్భుతమైన మార్పు ఇది. విధంగా మోడీ గారు యోగి గారిని ముఖ్యమంత్రిని చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అనుకుంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఏమిటి ఇది నేను మోనార్క్ అనుకుంటానే, నేను ఎవరైనా ముఖ్యమంత్రి చేసేయచ్చు అనుకున్నాను. కానీ ఆయన వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు చూసిన తర్వాత ఎంత గొప్ప వ్యక్తి అంటే మోడీ గారు ఎక్కడా కనబడడు. ఆయన ఎక్కడ ఎవరి దగ్గర ఏ విలువ ఉందో ఆయన పసిగట్టి తగిన స్థానాల్లో కూర్చోబెట్టే గుణం, అదే సాంప్రదాయబద్ధమైన జీవన విధానం ఏర్పాటు చేశారు మోడీ గారు. అంటే ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మహానుభావుడు మోడీ గారు. ఈ బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ వారు కానీ ఈ బీజేపీ సమర్థకు మంచి చేస్తున్న ఈ కార్యక్రమాలు చూసినప్పుడు నాకు ఒళ్ళు పులకరిస్తోంది. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి నా మాట విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. మన ఏజ్ ఎటువంటిదంటే మన ఇంట్లో మన మనవలు మనవరాళ్ళు ఇంట్లో ఉంటారు. ఏం చెప్దామన్నా సరే వినే పక్షంలో ఉండరు. ఎందువల్ల వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఈ వర్క్ ఫ్రమ్ హోములు ఇవి అవి వాటితోటి ధర్మం వీటి గురించి అంటే వాళ్ళకి ఒక వయసు వస్తుంది. వాళ్ళు కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి, దానికి జరుగుతున్నటువంటి నష్టం ఏమిటి, अभी जो सनातन धर्म के लिए जो नष्ट हो रहा है अभी देश में इनडायरेक्ट, अभी 8000 सालों से हमारा सनातन धर्म को भ्रष्ट करके उसको खत्म करने के लिए बहुत लोग, वहाँ से क्रिश्चियन लोग, यहाँ से मुसलमान लोग आकर के सनातन धर्म को नाशन कर दिया. नाशन करने के लिए अभी उसका ఏమంటారంటే వారి యొక్క పుడిక పుచ్చుకుని ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ, అది గాంధీ ఫ్యామిలీ అనాలా గాంధీ ఫ్యామిలీ అనాలా ఖాన్ ఫ్యామిలీ అనాలో నాకు తెలియదు. వీరి జరుగుతున్నటువంటి నష్టం పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సమాజానికి మనం అనుకుంటాం పివి నరసింహారావు గారు ఒక భక్తుడు, పెద్ద రెవల్యూషనరిస్ట్. కానీ సనాతన ధర్మానికి ఆయన ఏమి నష్టం చేశాడు? మన్మోహన్ సింగ్, ఈ మన్మోహన్ సింగ్ గారు హిందూ ధర్మానికి ఏం నష్టం చేశారు? ఇవి మనం తెలుసుకొని మనం వయసు అయిపోయింది, మనం గట్టిగా బతికితే ఇంకో 25-30 సంవత్సరాలు 25-30 సంవత్సరాల తర్వాత మనం పోతాం. కానీ జరుగుతున్నటువంటి నష్టాన్ని మనవలకి చెప్పవలసినటువంటి బాధ్యత మనది. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాం. ఈ నష్టం జరుగుతున్నటువంటి సనాతన ధర్మం నష్టం కానంత వరకు సనాతన ధర్మాన్ని నష్టం చేయడానికి डोंट बी हेजिटेटिंग. सनातन धर्म को कोई नष्ट नहीं करेगा, नहीं, वो गलत बात है. क्योंकि अफगानिस्तान कैसा गया, ईरान कैसा चला गया, और बहुत देश दुनिया में बहुत देश हिंदू धर्म सनातन धर्म को पूजा करने वाला लोग हैं.
वो लोग पूरा चला गया। अभी भारत देश में आ रहा है, वहां से बांग्लादेश से भी, इधर से पाकिस्तान से भी, कहीं ये उन लोगों को हम ये AK-47 लगा करके उसको बॉर्डर में बंद करके मार सकते। अभी जो लोग इधर ही पैदा हुआ, हमारा भारत में पैदा हुआ, उन लोग सनातन धर्म को नष्ट कर रहे हैं, उनको पहले वार करना है। नहीं तो सनातन धर्म अभी 40-50 years elder age people to teach these to our grandchildren. That is the most important thing. We have to teach these things to our grandchildren, and they should be educated, and they should turn towards Sanatan Dharma and its importance. Okay, now I request Sri Satyanarayana Garu, Kakinada BJP Assembly in charge, to give his valuable Sri Satyanarayana. దేశ రక్షణకి అలాగే వివిధ ప్రాంతాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాన్ని నేను కూడా వచ్చి పార్టిసిపేట్ చేయగలను అనుకోలేదు. దానికి కారణం మా కాకినాడ వాస్తవ్యులు పొలిబడి కుటుంబాల ఆధ్వర్యంలో జరగడానికి, దాంట్లో నేను రావడం వచ్చే అవకాశం కనిపించినప్పుడు ఇప్పుడు చెప్పారు కదా, చాలా పెద్ద ఈ సుబ్బారావు కానీ శాస్త్రి గారు చాలా చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత దాన్ని నేను రిపీట్ చేయడానికి కాదు, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనందరూ కూడా భారతీయులు. మన భారతదేశం ఏర్పడినప్పుడు ఒక మత ప్రాతిపదికన మీకు తెలిసిన విషయమే. హిందూ దేశం, మన దేశ నామ హిందూ దేశం అంటే, కానీ చాలామంది హిందుత్వం అంటే రిలీజన్ అంటారు. సో నా ఉద్దేశంలో రిలీజన్ మాత్రం కాదు, ఒక మనిషి ఎలా బతకాలి, సంస్థ ఎలా పెంచుకోవాలి, మనం అలా తల్లిదండ్రులతో కానీ, సోదరులతో కానీ, సోదరులతో కానీ, బంధువులతో ఎలా ఉంచుకోవాలని చెప్పేసి హిందుత్వం. దానికి ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు చెప్పిన విధానాన్ని మనం తెలుసుకుంటే ఇక జీవితంలో ఏమీ చదవక్కర్లేదు. ఒక మనిషి ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఒక పిల్లలతో ఎలా ఉండాలని చెప్పిన వ్యక్తులు మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అలాంటి మన హిందువుల ఆరాధ్య దైవం అనుకునే శ్రీరామచంద్రుడిని గురించి ఇంతకుముందు ముస్లిం కాలంలో ఆ టెంపుల్ నాశనం చేస్తే మన 500 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాంగ్రెస్ 60 పాలించినా కూడా దాని గురించి నీటి తీసుకోకుండా మన ఆరాధ్యమైన హిందూ దేశం రాముడి గురించి మన మోడీ గారి ప్రయత్నం ఆలోచించండి. ఎంతోమంది ఆరాధ్య కలది సుమారుగా 1,00,000 మంది ప్రాణత్యాగం చేసి శ్రీరామచంద్రుడిని మళ్ళీ మన అయోధ్యలో నడపడానికి కోరుకునే వ్యక్తులు చాలామంది చనిపోయారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏమి చేయకపోవడం కూడా మన మోడీ గారు ఆయన ప్రాంతాలతో మన ఆరాధ్య పట్ల ఒక అయోధ్యలో ఒక మళ్ళీ గర్వపడాలి. ఆయన చెప్పిన మాట ఎలాంటి మాట ఆలోచించారు. సో ఇప్పుడు తరంలో అలాగే మోడీ గారు, అలాగే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మహానుభావులు ఉండి మన దేశాన్ని మంచి దేశంలో నడవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల వాళ్ళు, దాంట్లో మనం కూడా భాగమయ్యాం. సో ఇప్పుడు చెప్పారు కదా, సార్ చెప్పారు అంటే ఈ ధర్మాన్ని ఆధ్యాత్మిక చెప్పాను. మోడీ గారు ఆధ్యాత్మిక చెప్పాలంటే దేశం ఎంత బాగుపడింది తెలిసిన విషయమే. నాటికి ఎంత బాగుపడింది, మన ప్లాస్టిక్ అయిపోతుంది. కానీ ఈ యోగా గురించి చెప్పాలంటే యోగా ఎంత ప్రాధాన్యత అమ్మ చెప్పారు, మాస్టర్ చెప్పారు. యోగా వల్ల నిజంగా అలోపతి ఎడ్యుకేషన్ సంవత్సరం లేకుండా ప్రతి యోగా భారతదేశం యోగాని తెలియని రోజుల్లో మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా చేశారు. ఎంత గొప్ప ఆలోచించారు. అలాగే ఒక హిందుత్వం గురించి మనని కతారంలో చూసుకోవచ్చు. అక్కడ ముస్లిం కంట్రీలో హిందూ టెంపుల్ కట్టి ఎంత గొప్ప చేశారు చూశారు కదా. అది ఒక మన హైందవుల ఒక సక్సెస్. సో ఇందులో ఎలాగా మనం ఏంటంటే మన మోడీ గారి పాటలో మనందరూ ప్రేరించి రాబోయే జనరేషన్కి అందరూ కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనుకుంటే మన హిందుత్వాన్ని ఇంకా
చెప్పుకుంటూ అవునాలని కోరుకుంటూ సో ఇంకా చెప్పాలి చాలా మంది మాట్లాడే ఉన్నారు. సో నాకు ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. हम ये लोगों का वार हो गए, उधर से वार हो गए, उसको हम रोक सकते. इसलिए प्लीज माय रिक्वेस्ट इज नॉट टू सपोर्ट एनी caste system. So please don't attend to Brahmin community programs, Reddy community programs, and other community backward BC, SC. This they want to divide us in showing all these divisions. This we have to stop it. So I request, my request is wherever you have to write your religion, Sanatan, Hindustan, Hindu. That's we have to announce only these 2 words, nothing else. I may be a Brahmin, I may be a Kamma, I may be a Reddy. It's none of their business. Hindu, that's it. Wherever we want to write, Sanatan, Hindu. If we start this, at least in some future years, at least we can stop our division by these communist students. मैं अभी बंगाल शर्मा जी हिमाचल प्रदेश शायद शिमला से 5 मंत्री मंच की ओर से हिमाचल प्रदेश का अध्यक्ष गोविंद शुभारंभ है. तो मैं इनका पहले तो आपको धन्यवाद करता हूँ कि उन्होंने हमें इसका दिया. तो तिरुपति में ऐसा फील हो रहा है कि हम भगवान के पास आते हैं यहाँ पे, और हमारे जो सारे यहाँ उपस्थित है कल ऐसा लगता है कि भगवान का रूप में मैं देख रहा हूँ. तो सनातन धर्म की बात आप कर रहे थे भाई साहब. सनातन धर्म एक ऐसा धर्म है जो हमारी संस्कृति है, हमारे देश का जो भी हमारी संस्कृति है, संस्कृति परंपरा है, पूरे विश्व में रही है. हमारी जो संस्था है, हमारी जो परंपरा है, संस्कृति है, देवभूमि, मैं कहूँगा हिमाचल को देवभूमि माना जाता है. तो यहाँ तिरुपति को भी देवभूमि. यहाँ हमने कल मंदिर देखे, हमने पहले कभी नहीं देखे, लेकिन यहाँ जो लोगों की भावना है हमारी जो संस्कृति के प्रति, वो अतुलनीय है और सराहनीय है. मैं यहाँ के लोगों का बहुत धन्यवाद करता हूँ कि ये हमारी जो संस्कृति है, आपने इसको बहुत परंपरा कोटि की जो संस्कृति कायम की हुई है. मैं बहुत खुश हूँ यहाँ की संस्कृति से. हमारे हिमाचल प्रदेश में भी ऐसी संस्कृति, काफ़ी ये संस्कृति है हमारी, लेकिन जो श्रद्धा यहाँ लोगों में देखी हमने, वो हमारे हिमाचल में भी ज़्यादा नहीं है, कम है. तो बाकी बात कर रहे थे मोदी योगी की जोड़ी जब तक हिंदुस्तान में है, तब तक कोई भी बात हिंदुस्तान का नहीं कर सकता. भारत वर्ष में कोई हिंदुस्तान की ओर टेढ़ी नजर से नहीं देख सकता है. एक है तो सेफ है, एक है तो सेफ है, अदरवाइज बंटोगे तो कटोगे. ये जो नारा है, ये पूरे भारत में भी इस तरह से जो भारत में अपने परिणाम देते हुए मोदी योगी की जोड़ी ने जो काम किया है हिंदुस्तान के अंदर, वो समझो आप, जब तक मोदी योगी है तब तक हिंदुस्तान का कोई भी कांग्रेस सबक है. कांग्रेस सबक है. कांग्रेस मतलब कांग्रेस हिंदुस्तान में कांग्रेस ने हिंदुस्तान के अंदर जो भ्रष्टाचार किया है, जो अद्वितीय जो काम किए हैं, हम कह नहीं सकते, कह नहीं सकते. जो उनमें जो छोटे से छोटा कार्यकर्ता है, इसका हमेशा आगे में लगा है और झूठ बोलने में ज़्यादा विश्वास करते हैं. हिमाचल के अंदर जो सरकार इस टाइम है,
तय करेंगे। वो सरकारी कर्मचारियों को, अपने सरकारी मुलाजिमों को, पेंशनरों को पेंशन या वेतन नहीं दे सकते। हिमाचल प्रदेश के अंदर ये तो क्या है, गलती से आगे है सरकार पे, लेकिन भाजपा का तो काम थोड़ा सा हो रहा है, लेकिन अदरवाइज तो बाकी में अधिक न कहते हुए अगर मुझे पहले जानकारी होगी कि मुझे कुछ बोलना है तो बस आपने कुछ भी करना है, लेकिन फिर भी हम भाजपा स्वतंत्र की ओर से जो हमारे देश के प्रति हमारी आस्था है जो हमने कायम रखी है, और जो हम देश के लिए, अपने पड़ोस के लिए, अपने देश के लिए कर सकते हैं, निस्वार्थ काम, हमने दूसरे का भला करना। मैं सभी से यही कहूँगा कि हमने दूसरे का भला करना, लोगों का भला करना है, अपना निस्वार्थ अपना स्वार्थ किसने कहा, हमने निस्वार्थ बात है अपने पड़ोस में, अपने जहाँ भी हो, भाजपा के प्रति हमने लोगों में जोश जगाना है ताकि हम भाजपा को उसी में तकलीफ है, सभी हिंदुस्तान में भाजपा ही भाजपा हो, किसी भी राज्य में, बाकी कोई कांग्रेस न आए। इसलिए एनडीए यूपी नाम एनडीए का गवर्नमेंट है, मिला के भाजपा और टेलीविजन है మేజర్ ఇష్యూస్ వచ్చి కరప్షన్, టెర్రరిజం, ఈ రెండు కరప్షన్ అండ్ టెర్రరిజం వల్లే మొత్తం కరప్షన్ అండ్ టెర్రరిజం 2500 రోడ్స్ బ్యాంక్ చేయడం అనేది గ్రేట్ ఇనిషియేటివ్. ఈ గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మన కరప్షన్ అనేది బాగా అండ్ మన డిఫెన్స్ సిస్టమ్స్ సూపర్ కోర్టు తర్వాత బీజేపీ ఇనిషియేటివ్ నేను అనుకుంటున్నాను కూడా బీజేపీ. ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్ళాలనుకుంటుంటే మీరు ఒక గంట 2 గంటల్లో రీచ్ అవ్వగలుగుతారంటే అది నేషనల్ హైవేస్ వల్ల. మీరు లేకపోతే వెళ్ళలేకపోతారు, ఊళ్ళకి వెళ్ళాలంటే కష్టం ఉంటుంది. సో దీనికి మార్పులు తెచ్చిన మోడీ గారు ఫ్యూచర్లో చాలా చేయగలరు. జనసేన పార్టీ చాలా ఇక్కడ చూసుకున్న చాలా చూశాను. కొన్ని చోట్ల రోడ్లన్నీ బాగా చేశారు, చాలా చోట్ల చాలా అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. ఈ అడ్వాన్స్మెంట్స్ అనేవి మనకి ఫ్యూచర్లో కూడా ఉంటాయి. ఇంకా జరగకుండా ఎంత మిగిలింది అనేది మనం చూసుకోవాలి. ముఖ్యమైన ధర్మ విభజన 1947 మనం మోషన్ పుట్టుకోకపోవచ్చు చాలామంది. 1947కి ముందు అసలు భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వబడిందా తీసుకోబడిందా, అది మనం అందరం కూడా ఈవెన్ మన మోడీ గారిని కానీ మన సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా వాడేదో బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం ఇచ్చేసినట్టు, వాడు ఇస్తేనే మనం బ్రతికించినట్టు మనం అర్థం చేయాలి. అది కాదు. 1939 నుంచి 1942 దాకా ఆజాద్ హిందూ ఫోర్స్ లేకుండా ఉన్నట్టయితే మనకు స్వతంత్రం వచ్చేది కాదు. ఆయన అసలు భారత స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారి మన చేత పక్కన పెట్టించబడి జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే దేశంలో ఆయన పేరు పెట్టుకుంటుందో, సుభాష్ చంద్రబోస్ గారికి ఉండడానికి మాత్రమే అవకాశం జరిగింది. కానీ
కానీ దీనికి కావలసినటువంటిది ఏంటంటే హిందూ కోర్సుకి కావలసినటువంటి పూర్తి సహకారం కావాలి. అది ఇవ్వడం జరగకపోతే ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ హిట్లర్ అనేటువంటి వాడు దేశానికి ప్రపంచానికి ఒక దుర్మార్గుడు అవ్వచ్చు, పక్కన పెడదాం. హిట్లర్ యొక్క ఎటువంటి వ్యక్తి ప్రపంచాన సుభాష్ గారు వెళ్ళినప్పుడు ఒక్కొక్క హిట్లర్ వచ్చి పరిచయం చేస్తున్నారు. నేనంటే నేను దీనికి అర్థమైంది ఈయన ఒరిజినల్ హిట్లర్ కాడు అని. హిట్లర్ వచ్చిన తరువాతే ఈయన వెళ్ళేప్పటికీ ఆయన కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళగానే కాలు తీసేసాడు. కాలు కిందకి కానీ వీడు హిట్లర్ కాదు అని గుర్తించాడు. ఆ రకంగా పెద్దల దగ్గర నుంచి సహకారం పొంది మనకు సింగపూర్లో మన వాళ్ళు మన సైన్యానికి 25,000 మంది సైన్యం ఉన్నారు. ఈ చచ్చిపోతే హిందూ అన్న ఉద్దేశంలో ఇది పెట్టడంతో ఈయన ఏం చేశారు, 25,000 మందిని హిట్లర్ సైన్యం మన ఇండియన్ అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. వారికి అసలు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పిన అక్కడికి ఎంతే కానీ తెలియలేదు. ఆ 25,000 మంది సైన్యంలో 25,000 మంది సైన్యంలో వాళ్ళకి న్యాయం తెలిసింది. సుభాష్ చంద్రబోస్ చేస్తున్నటువంటి స్వతంత్రం వచ్చే విధానాన్ని చేస్తున్నాడు అని వీళ్ళు ఏం చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఆర్మీకి పంపించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఏ రోజునైతే ఆజాద్ హిందూ ఫోర్స్ అనేటువంటిది ఏ రకంగా స్వతంత్రానికి ఉపయోగిస్తోంది అని తెలుసుకున్న వెంటనే ఇండియన్ ఆర్మీలో రెవల్యూషన్ వచ్చింది 1942లో. ఈ 1942లో ఇండియన్ ఆర్మీలో రెవల్యూషన్ వచ్చేప్పటికీ బ్రిటిష్ వాడు భయపడ్డాడు. భయపడి అప్పుడు స్వతంత్రం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ స్వతంత్రాన్ని కూడా మన వాడు దుర్వినియోగం చేశారు. 1947లో 2 ధర్మాలతో స్వతంత్రం ఇవ్వబడింది. 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖుని ఒక దేశాన్ని డిక్లేర్ చేయండి. దీన్నేమో పాకిస్తాన్ అంటారు. ఏ రోజునైతే 14వ తారీఖుని పాకిస్తాన్ అని అనౌన్స్ చేశారో 15వ తారీఖు ఇచ్చినటువంటిది ఏమవ్వాలి, హిందుస్థాన్ అవ్వాలి. కానీ హిందుస్థాన్గా డిక్లేర్ చేయలేదు. దాన్ని డిక్లేర్ చేయకుండా వాళ్ళు రెడీగా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు హిందుస్థాన్గా డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మన దుష్టుడు నంబర్ 2 దుష్టుడు నెహ్రూ, వీళ్ళు ముసుగు వేసుకున్నటువంటి దొంగలు. వీళ్ళు హిందుస్థాన్ డిక్లేర్ చేసిన వెంటనే వీళ్ళు మాకు హిందుస్థాన్ అవసరం లేదు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు మీది కాదు, మీరు ఉండే ఇల్లు మీది కాదు, మీరు వెళ్ళే దేవాలయం మీది కాదు. ఆ విషయం గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. 1947లో ఏం జరిగిందంటే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందుస్థాన్ వచ్చేయచ్చు. వచ్చేసినప్పుడు ఈ ఫ్యామిలీస్ వీళ్ళందరూ హిందూ ఫ్యామిలీస్ అందులో మన అక్బారి గారి ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళందరూ అక్కడి నుంచి తరిమివేయబడ్డారు, చంపివేయబడ్డారు. లక్షల మీద 40 కిలోమీటర్ల దూరం హిందువుల యొక్క ప్రొసెషన్ ఏంటి అంటే వారు పారిపోయి ఇక్కడికి వస్తుంది, వారిని చంపివేయబడ్డారు. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి హిందుస్థాన్ వచ్చిన తర్వాత వీరికి ఉండడానికి అక్కడ ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఆ ఆస్తులన్నీ వదిలేశారు. ఆ ఆస్తులు వదిలేసేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తినడానికి తిండి లేదు. కాశ్మీరీ పండితులు ఢిల్లీలో ఏ రకంగా అయితే అంటే వారి కుల ప్రకారం వాళ్ళ యొక్క కామన ప్రకారం ముష్టెత్తుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన కాశ్మీరీ పండిట్స్
ఢిల్లీలో ప్రాబ్లం రాపించారు. అదే రకంగా 1947లో హిందూస్ అందరినీ ఇక్కడ వచ్చేస్తే వీళ్ళకి వచ్చిన వాళ్ళు మసీదుల్ని, దేవాలయాలని, వాటిలో మన దేవాలయాలన్నింటినీ కూడా రక్షణ కల్పించిన హిందూస్ మసీదుల్లో వెళితే ఈ గాంధీ ఉన్నాడు కదా, సొంతం చేయడం అనేటువంటి గాంధీ ఉన్నాడు. ఇతను చేసింది ఏంటంటే వీళ్ళందరినీ బయటకి ఇంటివేయబడితే నా నిరాశ. నేను చెప్పడము మన సనాతన ధర్మం స్టార్ట్ అయిన కొత్తలో వర్ణాలు ఉన్నాయి. ఏ వర్ణాలు? ఎవరెవరికి అనుకూలమైన పని వాళ్ళు చేసుకుంటే జీవనం సాగిస్తారు. దాంట్లో వేదం మీద అవగాహన ఉండేవాళ్ళు వేదం నేర్చుకున్నారు. నేను బ్రాహ్మణే, కానీ నేను శూద్రుడిని. ఎందుకంటే నా ధర్మానికి సంబంధించిన పని వదిలేసి నేను వేరే పని చేస్తే శూద్రుడు అయిపోతాను. క్షత్రియుడు అంటే, వైశ్యుడు అంటే, ప్రతి ఒక్కరు అంతే. మనకు ఉండేది 4 వర్ణాలు. సరే, దీని ప్రకారమే మన ధర్మం బ్రతుకుతా ఉంది. కానీ ఈ మధ్యలో కుల వ్యవస్థ బ్రిటిష్ వాడు మనల్ని విభజించి పాలించడానికని ఏర్పడుతుంది. ఆ ఆయుధాన్ని ఇప్పుడు కుల గణన కింద ఎత్తుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కులం అనేది పక్కన పెట్టండి. ఎవడైతే వృత్తి చేస్తారో ఆ వృత్తికి సంబంధించిన కులమే. కాబట్టి కుల ప్రకారం అనేది హిందువులుగా బ్రతకడం నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, మనకు మోడీ ఏం చేస్తాడు, బీజేపీ ఓటేమని నేను చెప్పలేదు. ఎందుకంటే నీ ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళని ఆచరించారు. మనం ఎక్కి ఆటో వాడు సాగిపోడు, మన ఇంట్లో అంటుతో సాగిపోదు, మన వాచ్మెన్ లిఫ్ట్ మన ఊరికి వస్తాడు. సరే, మన ఆటో వాడు తెలిసి దొరుకుతుంటాడు. కాబట్టి ఫస్ట్ మన ధర్మంలో బ్రతికే వాళ్ళని మనం ఆదరించడం నేర్చుకోండి. 10 రూపాయలు ఇచ్చినప్పుడు వాడికేయమండి, 1,00,000 కూడా వాడికేయమండి. ఈ విధంగా చేస్తే ముందరకి వెళ్తాం. మనోడు ఖరీదే. ఎందుకంటే బిందుడికి లగ్జరీ కావాలి. మనం రేపు ఇంట్లో బతకలేము. మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉండాలి. ఇవి బతకాలంటే లగ్జరీ కావాలి. వాడేముంది, రోడ్డు పక్కన గుడి చేసుకుంటాడు, 10 మంది పిల్లగానికి అంటాడు. ఇంకా వాళ్ళ గురించి మనకు అవసరం. ఇప్పుడు ఎట్లయినా బతికిపోతాడు. నెలకు 1000 కూడా బతుకుతాడు వాడు. నేను ట్యాక్సీ డ్రైవర్, నేనే నెలకు కావాలి నాకు. కాబట్టి 10 రూపాయలు కడితే హిందువుని బతికించండి. వాడు చచ్చే వాళ్ళ మీదనే ఉంటాడు. వీడు రేపు 30% నుంచి అందరూ 18% అంటారు. 30%. ఈ 30%, 40% అయితే నీకు బయట నుంచి ఎవరు కావాల్సిన అవసరం లే. మన రోజు గుడి ముందు కొబ్బరికాయ రంగేవాడు వాడే పిల్లలు కింద కొడతాడు. మన వాచ్మ్యాన్ పొందుకు వస్తాడు, మన ట్యాక్సీ డ్రైవర్ పొందు తీసుకెళ్తాడు. ఫస్ట్ దీన్ని రక్షించండి. ఈ వర్ణ వ్యవస్థ అనే దాన్ని ఆచరించండి. కుల వ్యవస్థ మనకు లేదు. గుడి కొట్టకుండా ఉండేవాడు వీడు, గుడి పగలగొట్టకుండా మన హిందూ ధర్మాన్ని రక్షించాడు. వారికి హిందూ ఓటేయాలి. ఎట్లా? ఎవడైతే మన ధర్మం గురించి చచ్చిపోయే ఉంటాడు వాడే మనకు కావాలి. అంతే తప్పనిస్తే బొట్టు పెట్టుకున్న దానికి అది మిడ్డీలు చెడ్డీ కోఆపరేట్ చేసేవాడు కాదు. నాయన సాంప్రదాయబద్ధంగా బ్రతికే హిందువుని బ్రతికిస్తే ఆటోమేటిక్గా ధర్మం బ్రతుకుతుంది. ధర్మం బ్రతికితే అందరూ మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మీకందరికీ ఇక్కడ ఉండేవాళ్ళు నాకంటే స్థితి కలిగిన ఉన్నతంగా బ్రతికేవాళ్ళు. మీరు ఏసీలో తిరుగుతారు, కార్లలో ఉంటారు, అపార్ట్మెంట్లో ఉన్నారు. నేను రోడ్డు మీద బ్రతికేవాడిని. నాకు తెలిసి ఎక్కడ ఏమి జరగతా ఉందో. సరేనా? మనమే పని కట్టుకొని వారిని పోషిస్తాము. ఎక్కడ అనిపిస్తుంది? సరేనా? ఈ రోజు మీరు అందరూ ఇక్కడ నేర్చుకోండి. మనం 2 రూపాయలు ఇచ్చినా హిందూకి అవుతాం. పక్కనవాడు 10 రూపాయలు పని 5 రూపాయలు చేస్తుంటే కూడా వాడికి 5 రూపాయలు నష్టమైనా పర్లే. రేపు మనం గొంతు పోయినట్టే మనకు కావాలి. సరే సరే మాట్లాడండి. థ్యాంక్ యూ. వచ్చి ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఏమున్నాయి? ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఎందుకోసము అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇక్కడ గెయిన్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ని కానీ దీన్ని కానీ మనం నిరంతరం శ్రమించాలి. ఏ రకంగా మన పిల్లల్ని ట్రైన్ చేయవలసి వస్తుంది, ఏ రకంగా చెప్పవలసి వస్తుంది అనేటువంటి వాళ్ళకి హిస్టరీ మార్చివేయబడింది. సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటివి అన్ని అబద్ధమైనటువంటి హిస్టరీ పుస్తకాలు తప్పు రాయబడ్డాయి. మనకు మొట్టమొదటి 7 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ముస్లిమ్స్. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి
ఇంతవరకు అంటే 2000 మన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు 1947 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరూ కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్. మన కర్మకారి ఒక దరిద్రుని ఉపరాష్ట్రపతిని చేశాడు. వాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నంతకాలం పేరు చెప్పడం మీకు తెలుసుకోండి, అంటే పబ్లిక్గా ఇలా పేరు చెప్పదు. ఆ దరిద్రుడు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం దాని మన భారతదేశం మన సొమ్ములతో తిని అన్ని ఎంజాయ్ చేసాడు. వాళ్ళ అల్లుళ్ళని, వీళ్ళని, వాళ్ళని పూర్తిగా సంపద పరుగు చేశాడు. చేసి ఆ సీటు వదిలేసిన వెంటనే వాడి జాడ్యము, వాడికి ఉన్నటువంటి జబ్బుని మనందరికీ చూపించడం మనం చూస్తాం. ఈ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగినటువంటి నష్టాలు ఏ రకంగా చేసింది. పివి నరసింహారావు గారు మంచి పండితుడు, 18 భాషలు స్వచ్ఛంగా మాట్లాడగలడు. మావాడు మా నియోగ బ్రాహ్మణుడు అంటారు, మా నియోగ బ్రాహ్మణుడు, మా వరంగల్ వాడు అంటారు. ఆయన చేసినటువంటి ఎంత నష్టం జరిగిందంటే, వక్త్ బోర్డు అమెండ్మెంట్ స్టార్ట్ చేసిందే పివి నరసింహారావు. గుర్తుపెట్టుకోండి, ఒక హిందువుకి మోసం చేశాడు. 18లో వక్త్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని పెట్టినటువంటి వాడు పివి నరసింహారావు. దాన్ని కల్పించాడు. ఎందుకోసమని? మిగిలిన వాళ్ళని సంతృప్తి పరచడం కోసం. ఆ తర్వాత 2008లో ఈయన మన సర్దార్జీ గారు కూర్చుని ఆయన మళ్ళీ అమెండ్మెంట్ చేసింది. ఎదురు తిరిగాడు, గాలిలో కలిసిపోయాడు. జ్ఞాని జైల్ సింగ్ గారు వ్యతిరేకించాడు, ఇందిరాగాంధీ చేసినటువంటి పనులకి వ్యతిరేకించాడు. ఆయన బాత్రూంలో పడిపోయి చచ్చిపోతున్నారు. ఆయన యాక్సిడెంట్లో పోయాడు. ఇలాగా ఎక్కడిని చూసుకోండి, ఒక ప్రెసిడెంట్, వ్యతిరేకించినటువంటి ప్రెసిడెంట్ బాత్రూంలో పడి చచ్చిపోతాడు, ఒక ప్రెసిడెంట్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు, ఇంకొక వ్యక్తి గాల్లో ఎగురుతూ చచ్చిపోతాడు. ఇవి మన ప్రియతమ ఇందిరాగాంధీ అనుకుని చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఉన్నటువంటి ఇటలీ మాత యొక్క కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మధ్యలో ఇక్కడ తిరుపతి పాడడం వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రదర్శన కోసం వచ్చారు. వారిని ఈ సభకి పరిచయం చేయవలసిందిగా నేను శ్రీకళాప్రభు గారిని కోరుతున్నాను. శ్రీకళాప్రభు గారు భాజపా సమర్థక మంచులో వారు కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. వారికి వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి వారితో పాటు వారి స్నేహితురాలు నీలమణి గారిని తీసుకొచ్చారు. వారిని కూడా ఈ సభకు పరిచయం చేస్తూ కోరుతున్నాను. తద్వారా వారిద్దరి ద్వారా కూడా పిల్లలకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారము. నేను ఈరోజు ఈ సభకు నా స్నేహితులైన నీలవేణి గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ విల్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ నీలవేణి. శ్రీమతి నీలవేణి, షీ ఈజ్ ఎ బిజినెస్ ఉమెన్ and social service from Bangalore. She has 25 years of experience in teaching international English, and is being doing social service in different organizations like old age homes, orphanage home. She also engages in teaching women and about different sectors livelihood. From today, I would like to invite to Vaajpayee Samarthak Manch as a new member with the permission of Mr. Vitesh Sharan. He is a General Secretary of Namaste. Madam, I'm getting introduced today only. So, Madam, she is joining Vaajpayee Samarthak Manch, Karnataka. So, I warmly welcome her and I wish her all the best. Let's work together, ma'am. Thank you so much. It's truly
honor that I am part of Bhajpa today, and I feel blessed, and I would like to continue doing more and more social service and doing a lot of activities with Bhajpa. Thank you all so much. सृष्टि कारण नष्टहारण तमोरजो सप्तगुण विमोचन आगमासमग कृष्ण पक्षमुन चतुर्दशी नडितावरात्रिन महालिंगमे उद्भविంచని బ్రహ్మ విష్ణువుల అహం అడిగిన సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి మహాముఖుడు అరే మహాశివరాత్రి వెలిసరంట అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమాతలపై గంగ సర్పమా బూడిద దేహమా సిగలో సన్నమమ. థ్యాంక్ యూ. నేను రిటైర్డ్ లెక్చరర్గా పనిచేశాను. జిల్లాలో పనిచేస్తున్నాను మాతృశక్తి కార్యదర్శిగా. ఇప్పుడు వివిధ హిందూ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నాను. అందరు పెద్దవాళ్ళందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ మతాన్ని ఆచరిస్తోంది. హిందూ మతం అని ఈ మధ్య చెప్పాం, కానీ సనాతన ధర్మం ఆచరిస్తుంది. సనాతన ధర్మం అంటే మనిషి ఎట్లా బతకాలి అంటే పొద్దున్న నిద్ర లేవాలి, పళ్ళు తోముకోవాలి, వేదాలన్నీ వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే ఎలా బ్రతకాలి, మనిషి ఎట్లా బతికితే 1000 సంవత్సరాలు మనం బ్రతకగలము అనేది మనకు పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. లేదు, ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పారు, మన స్కూల్స్లో ఎందుకని మంచి సబ్జెక్టులు పెట్టలేదు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వాళ్ళని మనం ఎప్పుడు శత్రువులుగా చూడలేదండి. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎప్పటి నుంచి ఉన్నారండి మనకి? ఈ 2000 సంవత్సరాల నుంచే, అంతకుముందు లేరు. 10 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది సనాతన ధర్మం ఒకటే. మనకు తెలుసు సనాతన ధర్మం అంటే ఎవరు ఆచరించి చూపించారంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. రాగా మాతృభవ పితృదేవోభవ అని చెప్పించడము త్రేతాయుగం నుంచి స్టార్ట్ అయింది. ఈ యుగాలు 4 యుగాలు కలిపితే ఒక యుగము. అట్లాంటి మహాయుగాలు ఇప్పటికి 27, 21 జరిగాయి. అవన్నీ కూడా మీకు పెద్దవాళ్ళందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ 2000 సంవత్సరాల ముందర మన భారతదేశంలో అతను కొత్త మతం పెడతాను అని పెట్టి వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేస్తే అరబ్ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ తిండి లేక నీళ్ళు లేక చచ్చి అతను ఒక మతాన్ని సృష్టించాడు. ఆ మతం ఈరోజు మన ప్రపంచాన్నంతా గడగడలాడిస్తోంది. మీకు అందరికీ తెలుసు 2206 దేశాలు ఉంటే దాంట్లో ఆ మతము ఊచకోత పోసి 57 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్గా మార్చేసాయి. ఆ పోతే పోయిందిలే, మనకెందుకు, మనము రిటైర్ అయ్యాము, ఉయ్యాలేసుకుని ఊపుతూ బాగా ప్రశాంతంగా తిని పడుకున్నాము అని. 57 దేశాలు ఎలా మార్చాడు అంటే లూట్ అండ్ లస్ట్. లూట్ చేయడము, మన సంపదని లస్ట్ అంటే ఆడవాళ్ళని హింస పెట్టడము. ఆడవాళ్ళని ఇంకా రకరకాలుగా మీకు చెప్పక్కర్లేదు, పెద్దవాళ్ళని ఆడవాళ్ళని ఎంత హింస పెట్టారో అంత హింస పెట్టారు. 700 సంవత్సరాలు ముస్లిం ప్రాంతంలో తిండికి లేక సుసంపన్నమైన దేశము. ఇక్కడైతే మనం ఉండిపోవచ్చు. మన దేశం మీదకి చాలాసార్లు దండయాత్ర చేసి 34,000 గుళ్ళని నేలమట్టం చేసేసారు. గుళ్ళ మీద ఫస్ట్ టార్గెట్ చేశారు. గుళ్ళని ఎందుకు టార్గెట్ చేశారంటే సోమనాథ్ ఆలయము మీరు వినే ఉంటారండి, నేను ఎక్కువసేపు చెప్పక్కర్లేదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సోమనాథ్ ఆలయంలో ఉండేటువంటి శివలింగము చంద్రుడు స్వయంగా పెట్టాడు. చంద్రుడు స్థాపించిన శివలింగం. కాళహస్తి పోతాం కదండి మనము, అక్కడ రాముడు పెట్టిన శివలింగం ఉందా? మహర్షులు పెట్టిన శివలింగాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అక్కడ రాముడు ఉన్నాడా? అసలు రాముడు బ్రతికాడా మన దేశంలో? కృష్ణుడు బతికాడా? మనలాగే బ్రతికున్నాడా? మరి వాళ్ళందరూ మనకేం నేర్పించారు? మాతృదేవోభవ. ఇక్కడ ఒక అన్న కూర్చున్నారు, అన్న అంటే ఇంకా అంతటితో అయిపోతుంది, అక్క అయిపోతుంది. మనకంటూ ఒక సంప్రదాయాన్ని ఎవరిచ్చారు? రాముడు ప్రవేశపెట్టాడు. ఏమని ప్రవేశపెట్టాడు? తండ్రి మాట వినాలి, తల్లిని గౌరవించాలి, తమ్ముడిని ఎట్లా చూసుకోవాలి, అది మనం ఫాలో అవుతున్నాం. ఈరోజు కూడా తాళి కొట్టి ఎలా కట్టాలి ఎవరు నేర్పించారు మనకి? రాముడు దగ్గర నుంచి, అంతకు ముందు దగ్గర నుంచి వచ్చింది.
మనం ఇప్పుడు అంతా ఫాలో అవుతున్నాం కదా, తాళిబొట్టు కట్టడము, పసుపు పెట్టడము, కుంకుమ పెట్టడము, మామిడాకులు కట్టడము, ఇంటి ముందు ముగ్గేయడము, వీటికంతా చాలా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే 700 సంవత్సరాల ముందు కొంతమంది ముస్లిం దరిద్రులు మన దేశంలోకి వచ్చి, అప్పుడు మనకు 500 రాజ్యాలు ఉన్నాయి, 500 రాజులు సుసంపన్నంగా ఉన్నారు, మన దేశం సుభిక్షంగా ఉండేటప్పుడు 500 రాజ్యాల్లో ఒక్క రాజు ఇంకొక రాజుకి పడకపోవడము, ఐకమత్యం లేకపోవడము, వాళ్ళు వచ్చి ఒక్కొక్క రాజ్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి మొత్తం దేశాన్ని ఆక్రమించేశారు. పోనీ ఆక్రమించుకున్నారు, వాళ్ళు కూడా బతకని అని మనం ఈరోజు కూడా గమ్మనున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు 700 సంవత్సరాల ముందు. వెళ్ళిపోతూ మన దేశంలో గుళ్ళలో ఉండే అపారమైన సంపదంతా ఎత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు అగ్రరాజ్యం, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు 200 సంవత్సరాలు. వాళ్ళు వెళ్ళిపోతూ మన దేశంలో ఉండే సంపద మొత్తము, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ తీసుకెళ్ళిపోయారు. చావని వెళ్ళిపోని, మనకు అవసరం లేదు, మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాము ఇప్పుడు అని. మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది, అవునండి? స్వతంత్రం వచ్చిందా మనకి? అంతకుముందు మన తాత ముత్తాతలు నరకమే చూశారండి. ఈ 700 సంవత్సరాలు ఈ దరిద్రులతో, 200 సంవత్సరాలు ఈ బ్రిటిషర్స్తో నరకం చూశారండి. ఒక ఆడది చక్కగా ఉండడానికి లేదు, ఒక ఆడది శుభ్రంగా ఉండింది అంటే తీసుకెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏంటి 24 గంటలు ఆడవాళ్ళని హింసపెట్టడమే. ఆ రకంగా చేసి మన వాళ్ళు పోరాటం చేసి మనకి దేశాన్ని మనకి ఇచ్చారు. 74 లక్షల హెక్టార్లు ఉన్న భారతదేశము ఇప్పుడు 33 లక్షల హెక్టార్లకు వచ్చేసింది. ఏమైపోయింది ఆ దేశము, భూభాగము అంటే? ఆఫ్ఘనిస్తాన్ 300 సంవత్సరాల క్రిందట 2 లక్షల మందిని చంపేశారు ఒకేసారి, హిందువులను చంపేశారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటండి? కాందహార్ అంటే ఏంటండి? గాంధార దేశము. గాంధార దేశం ఎవరిదండి? గాంధారి శకుని పుట్టిన దేశం. ఇప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఆఫ్ఘనిస్తాన్ అని పిలుస్తున్నాం. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీకు తెలియక కాదండి, మనం పిల్లలకి ఈ విషయాలు చెప్పించుకోకుండా, మన సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించకుండా పోయి ఈరోజు ఇక్కడ దాకా గుడ్డలేసుకుంటున్నారు. అది కూడా మనం పట్టించుకోవట్లేదు. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి చాలా మంది పోరాడారు 1000 సంవత్సరాల్లో. అందరినీ నరికి పారేస్తారు వీళ్ళు. ఒక 700 సంవత్సరాలు వీళ్ళు, 200 సంవత్సరాలు వీళ్ళు. ఇప్పుడు ఈ 200 సంవత్సరాల్లో మిగిలి ఉండే బంగారు అంత అన్ని గుళ్ళను కొట్టేసి పెద్ద గుళ్ళ మీద మసీదులు కట్టేశారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఒక రామ మందిరం ఒకటి మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. రామ మందిరం ఎట్లా మనకు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అంటే మీ అందరికీ తెలుసు. 500 సంవత్సరాలు పోరాటం చేస్తే విశ్వ హిందూ పరిషత్తు లాస్ట్కి క్రింద తవ్వకాలు తవ్వితే కింద ఏముంది? బాలరాముడు పుట్టిన ప్రదేశము అని నిరూపించబడింది. మీదే రామ మందిరం అని వదిలేసి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మా రాజ్యం వచ్చేస్తుంది 40 ఏళ్ళలో, అప్పుడు రామ మందిరం కొట్టేస్తాను. ఎంత డెలిబరేట్గా చెప్తున్నారండి. మన దేశంలో పుట్టిన వాళ్ళు పాకిస్తాన్ జెండా చూపిస్తున్నారండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి వేరేవాడు మనది ఇల్లు మాది అంటే మనం ఒప్పుకుంటామండి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏమి చేయట్లేదు. ఐక్యత లేదు మనలో, హిందువుల్లో ఐక్యత లేదు. ఇప్పుడు 10,000 రూపాయలు కొండ మీద టికెట్ పెట్టారండి. మన దేవుడిని చూడటానికి ఇంతకుముందు ఉందా టికెట్? ఎన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నాడు స్వామి, టికెట్ ఉందా? నిదానంగా పోతాము, చూస్తాము, చూసిన వాళ్ళే చూడకుండా 10,000 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారు అని ఎవరన్నా అడిగారండి? మీరు అడగలేదు. పోనీ మనకున్ని డబ్బులు మనం తినేసి వాళ్ళకి ఇచ్చేసి పోదాము. మన బిడ్డల పరిస్థితి ఏంది రేపు? మనం పోరాడకపోతే మనకు స్వాతంత్రం ఇంకా నిలబడి ఉంటుందా? అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న నరమేధం, జెనోసైడ్ అంటారు కదా, నరమేధం చంపేస్తే పర్వాలేదు. ఆడవాళ్ళని పెట్టే హింసలు మీరు కనుక ఆ వీడియో చూస్తే మళ్ళీ నిద్రపోరు. ఇప్పుడు మన దేశంలో ఉండే 4 స్టేట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 40 జిల్లాలు ఉన్నాయండి వెస్ట్ బెంగాల్ అంటే మమతా బెనర్జీ సీఎంగా ఉన్నది. ఎంత భయంకరమైన రూలింగ్ ఉందంటే అక్కడ 20 జిల్లాలు టోటల్గా వీళ్ళే ఉన్నారు. పార్లమెంట్లో చర్చ జరిగింది. 1,00,000 మంది హిందూ అమ్మాయిలు ఎందుకు ఎక్కువ? వాళ్ళు 4 పెళ్ళాలు 40 బిడ్డలు అనే ప్రాతిపదికన వాళ్ళ సంతానాన్ని పెంచుకుంటూ పోతుంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటున్నారు. మన హిందువులకు చేయాల్సిన మోసమంతా చేస్తున్నారు. పివి నరసింహారావు పీరియడ్లో ఒక ఆర్టికల్ తీసుకొచ్చారండి, 29A, 35A, 35B, 39. మీరు ఆర్టికల్, రాజ్యాంగంలో ఆర్టికల్ 100 కోట్ల మంది మనము, వాళ్ళేమో తక్కువ మైనారిటీస్. హిందూ మతాన్ని మనం ప్రచారం చేయకూడదంట. ముస్లింని ప్రచారం చేసుకోవచ్చు, క్రిస్టియన్ మతాన్ని
పెట్టేశారు. మనకు తెలియదు, మనం ఏమనుకుంటాము, ఓటు వేశాము, ఈ అన్నకు ఓటు వేశాము, మన గురించి, మన హిందువుల గురించి, మన బిడ్డల గురించి వీళ్ళు వెళ్ళి పోరాడతారు అంటే వాళ్ళు ఏం పోరాటం లేదండి. వాళ్ళు ఒక్కొక్కడు ఒక విమానం కొనుక్కుంటున్నాడు. మన వాళ్ళు మనం ఎట్టుకున్నామో మన కష్టమే మనం బతుకుతున్నాం. మనం కట్టే ట్యాక్సుల్లో వీళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు. ఎవరు రాజకీయం ఉన్నాయి అంటే కేరళలో ఎక్కువ చంపేస్తున్నారు. ఒక పిల్లలంటే మీరు 10 మంది పిల్లలకు చెప్పాలి మన సంప్రదాయం గురించి, మన దేశం గురించి. ఊళ్ళకి అందరూ పోతున్నామండి, బొట్లు పెట్టుకుంటున్నామండి, బాగా పూజలు చేసుకుంటున్నాం, రోజుకు 1,00,000 అందరం కొన్ని వేల ఊళ్ళను మన ముందరే తమిళనాడులో కొట్టేస్తున్నారు. మొన్న 5 సంవత్సరాలు జరిగిన ఇష్యూస్ మీరు చూశారు. ఇంకా రేపు పొద్దున మనం ఏం పోతే పొందిలే మా ఊళ్ళు అంటే తిరుపతి దేవస్థానం 4-5 సంవత్సరాలు వర్షాలు పడకపోయిన దేశాన్ని అంతా కాపాడుకునేంత సంపద మనకుంది. మనమంతా తిరుపతిలో ఉన్నాము. తిరుపతి ఆ డబ్బులు తీసుకుని పోయి వేరే పథకాలకు పెట్టేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనం అడుగుతున్నామా? అడగట్లేదు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. మదర్సాలలో ముస్లిమ్స్ వాళ్ళ చదువు చెప్పించుకుంటారు, క్రిస్టియన్స్ మిషనరీస్లో వాళ్ళ చదువు చెప్పించుకుంటారు కదా. మనము అందరినీ కూర్చోబెట్టి చదువు చెప్తున్నాం. ఇక్కడ మనం ఏమేమి సబ్జెక్టులు చెప్తున్నాము? లెక్కలు, సోషల్, సైన్సు, ఇంగ్లీషు, హిందీ చెప్పిస్తున్నాం. మదర్సాల్లో ఏం చెప్పిస్తున్నారండి? వాళ్ళు ఓన్లీ ఖురాన్ చెప్తున్నారు. ఖురాన్లో కూడా ఏం చెప్పిస్తున్నారండి? మేము బాగా స్టడీ చేసాం కాబట్టి చెప్తున్నాను మీకు. హిందువులని, ముస్లిమ్స్ కాని వాళ్ళని నరికితేనే నువ్వు గొప్పవాడు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్తున్నాడు. ఒక్కొక్కడు ఒక పాషాణుడుగా తయారైపోతున్నారు వాళ్ళు. ప్రతి మదర్సా నుంచి వచ్చిన పిల్లాడు ఏం చెప్తున్నాడంటే కాఫీర్లను చంపడం మా పని అంటున్నాడు. మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు అట్లా బయట దేశాల నుంచి చాలా మంది లోపలికి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ తిరుచానూరు దగ్గర టెంట్ వేసుకుని ఉన్నారండి. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇంకా ఫోన్లు ఉంటాయి. 4 భార్యలు, 40 బిడ్డలు. ఆ ప్రాతిపదికన వచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇస్తుంది మన గవర్నమెంట్ అంటే ఎవరండి? మనమే. మనలో ఎంప్లాయీసే. 10,000 ఇచ్చామనుకో, ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడి అడ్రస్తో 50 ఆధార్ కార్డు ఇచ్చేసారు. అట్లా ఇచ్చి 2% ఉన్న తిరుపతి ముస్లిం పాపులేషను ఈరోజు 7% అయింది. మీకు తెలుసో తెలియదు? అయితే ఇందులేమ్మా, మనం బాగానే ఉన్నాం కదమ్మా. మన ఇంటికి కాంపౌండ్ వాల్ అంతా చెడిపోయింది, మన ఇంట్లో ఇంకొన్ని రోజులకి కాంపౌండ్ వాల్ కూలిపోతుంది అనే పరిస్థితి మనకు వచ్చింది. వినాలి మీరు దయచేసి వినాలంటే. అందరూ ఉంటారు. ఈ సత్యం తెలుసా మీకు? ఒక ముస్లిం కూడా ఉండడు. అది మన గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశారు. ఎందుకు అంటే ప్రతి ముస్లిం శత్రువే మన దేశానికి అనేది డిసైడ్ చేసి ఎప్పుడో ఆర్మీలో లేకుండా చేసేసారు. కన్వర్షన్స్ 500 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్కి మనం కన్వర్ట్ అయిపోతున్నాం వేరే మతానికి. మన తాత పేరు వెంకటేషు, వాళ్ళ తాత పేరు శ్రీనివాసు, వాళ్ళ తాత పేరు శివయ్య అనుకోండి. మనం ఏం చేస్తున్నాము? 500 రూపాయలకి మతం మారుకొని ఏసయ్యాన్ని పెట్టుకుంటున్నాం. అంటే మన అవ్వ తప్పుడు దాని అర్థము. ఎట్లా మారుతున్నాం మన మతం? మన మతం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు అంటుంది. ఎవరిని ఏమి హామ్ చేయదు. ఎవరి పిల్లలైనా మనం ఈడ్చుకొచ్చామా? ఎవరి పిల్లలైనా మనం ముక్కలుగా పోసేసామా? ఎవరి పిల్లలైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నామా? చేయట్లే. కానీ హిందూ పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు 1,00,000 మంది సంవత్సరానికి. మనం గమనిస్తున్నామా? గమనించట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు మనము? ఏం చేయాలి అంటే మన హైందవ ధర్మాన్ని ఫస్ట్ మన పిల్లలకు నేర్పించుకోవాలి. మనం నేర్పించాలి. వండకపోతాము, బొట్టు పెట్టుకుంటాము, కిందకు వస్తాము. వాడు ఎక్కడో ఉమ్మేసిన బిర్యానీ అమ్ముతున్నాడంటే తిరుచానూరులో లైన్ కట్టుంటారండి మన వాళ్ళు. ఇప్పుడు 7% వాళ్ళు వచ్చేసారు కదండి. ఈ అన్న తిరుపతిలో పనిచేశాడు, నేను లెక్చరర్గా పనిచేశాను, ఆయన ఇంకో పని చేస్తున్నాడు, ఆయుర్వేదిక్ కాలేజ్లో డాక్టర్గా చేస్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఆ వచ్చిన 7% ఏం పని చేస్తున్నారంటే నథింగ్. గురకాలు వేసుకుని ఊర్ల మీద తిరుగుతుంటారు, పిల్లలు ఎత్తుకుపోతూ ఉంటారు. మేము గమనిస్తున్నాము. ఇవన్నీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను? ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో 2027లో ఇంటర్నల్ వార్ స్టార్ట్ చేస్తాము అని పాకిస్తాన్ పార్లమెంట్లో అదృష్టులు అనౌన్స్ చేశారు. కత్తులు అని రెడీగా. ఏ మదర్సాలో ఉన్నా చూడండి 1,00,000 కత్తులకు తక్కువ ఉండవు. పేపర్లో వేస్తుంటారు, మీరందరూ చూసి ఉంటారు కదండి. ఎందుకండి కత్తులు? ఎందుకండి? హిందువులను నరకడానికి, హిందూ అమ్మాయిలను చెరచడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, వన్ డే అదర్ ఈ దేశం మాది, మా వాళ్ళు 700 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మాది ఇది అంట. నిన్న జరిగిన ఇష్యూ, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇష్యూ, అక్కడ మసీదు ఉంది, అది మసీదు కాదు కింద దేవాలయం ఉంది అని చెప్తే, పెద్ద జడ్జెస్ చెప్తే సెర్చ్ చేసి రండి, పోయి దాన్ని కనుక్కొని రండి అని పంపిస్తే వాళ్ళే మన వాళ్ళని కొట్టేశారు. పోలీసు వాళ్ళు పోతే
హైదరాబాద్లో ఉన్న పెద్ద మనిషి వెళ్ళి మా వాళ్ళని చంపేశారు అని అలిగేషన్ పెట్టారు. 10 ఏళ్లప్పుడు స్వామీజీలను 6 మందిని మనవాళ్ళు వీళ్ళు చంపేస్తే ఆ కేసు పెడితే 10 రోజుల్లో ఆ ముస్లిమ్స్ అందరినీ తీసుకుని వచ్చేసారు వీళ్ళు పోయి. మన స్వామీజీలు ఇంకా జైల్లో ఉన్నారు. జైలు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి. ఇంతవరకు రిలీజ్ చేయలేదు, ఎవరు ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే మనలో ఐక్యత లేదు, మనం స్వార్థం చూసుకుంటున్నాం. దేశం లేకపోతే దైవాన్ని మనం చూడలేము, దైవం లేకపోతే మన మనుగడ ప్రశ్నార్థకము, మన బిడ్డల భవిష్యత్తు కష్టము. బిడ్డలకు ఏం చెప్పించుకోవాలా? చిన్న గుడ్డలు వేసుకోవడము, చిన్న బొట్టు పెట్టుకోవడము, అవన్నీ చిన్నప్పుడే ఖండించండి. అమెరికాలో ఉండి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఫుల్గా గుడ్డ వేసుకోవాలి. మంచి డ్రెస్ ఏదైనా సరే ఫుల్గా ఉందా, ఏదైనా వేసుకోవాలి. ఒక షిమ్మి లాంటిదో లేకుంటే పెద్దదో ఏదైనా ఒళ్ళు కనిపించకుండా వేసుకుని నేర్పిస్తే ఎవడు మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు అంటున్నారు చాలా మంది ఆడపిల్లలండి, మీకు తెలియదండి కాబట్టి పట్టుకుపోతారు. నా ఇష్టము నా శరీరము అంటున్నారండి మన పిల్లలు. తప్పెవరిదండి? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు చెప్పించుకోకపోవడంలో తప్పుంది, అవునా కాదండి? ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? ఒప్పుకుంటాం. మనం పెద్దవాళ్ళు మా మనవరాలు, మా కొడుకు నా మాట వినటం లేదండి. చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పించావా? నీ సంపాదనే చూసుకున్నావు కానీ నువ్వేమన్నా చెప్పించావా? చెప్పించకపోవడం మూలాన ఏమైంది? దేశానికి ముప్పు వచ్చింది. ఛత్రపతి శివాజీని వెంటాడి వేధించారు. వాళ్ళ కొడుకుని కొంచెమే స్కిన్నుని చర్మం పోల్చారు. ఎందుకు పోల్చారు తెలుసా అండి? నువ్వు హిందూ మతం మారి ముస్లిం మతం తీసుకొని, నేను చచ్చినా తీసుకొని ఉంటే 6 నెలలు కోసారండి, కత్తులతో కోసారు బాడీ వెనకలు కట్టి. ఛత్రపతి శివాజీ కొడుకు శంభోజీరావు. అయినా సరే నేను హిందూ మతాన్ని వదిలిపెట్టను అన్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? అంత పెద్ద ఆయన ఛత్రపతి శివాజీ కొడుకు శంభోజీరావు. జూలైలో అమర్నాథ్ వెళ్ళాను లాస్ట్ ఇయర్. కాశ్మీర్లో ఉండే పండిట్స్, బ్రాహ్మిన్స్, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ స్థలాలు అన్నీ ఈరోజు ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? ఒక్క హిందూ లేడండి అక్కడ. 2 నెలలు అమర్నాథ్ వెళ్ళాలి అంటే ఆ 2 నెలలు వచ్చే పిలిగ్రిమ్స్ని కాపాడడానికి సగం ఆర్మీ అక్కడ ఉంది మనల్ని కాపాడడానికి. మన దేశంలో మనం తిరగడానికి ఆర్మీ ఎందుకండి మనకి? వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు. వాళ్ళు మన దేశాన్ని మనది అనటం లేదు. జంతు వధ నిషేధం అని రాజ్యాంగం రాసినప్పుడు చెప్పారు. ఈరోజు చంద్రగిరి రోడ్లలో కూడా ఆవులు చంపుతున్నారు. జంతు వధ నిషేధం ఉంది. అంబేద్కర్ రాసింది ఉంది, అందరూ రాశారు. 159 మంది రాశారు రాజ్యాంగం. ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ప్రశ్నిస్తున్నామా? మనకెందుకులే, నాకుంది అన్నం బ్యాంకులో బ్యాలెన్స్, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఎక్కడున్నా కానీ మన సాంప్రదాయాన్ని గౌరవించుకొని మన దేశాన్ని గౌరవించకపోతే, మనం గౌరవిస్తున్నాం చాలు, బొట్టు పెట్టుకుంటున్నాం చాలు, పక్కబడి పెట్టుకుంటే కూడా పర్వాలేదు అని అనుకుంటే తప్పు. అట్లా చేసి 500 రాజ్యాలు ఉన్న మన దేశాన్ని ఈజీగా ముస్లిమ్స్ వచ్చారు, 700 సంవత్సరాలు సర్వనాశనం చేసేసిపోయారు. మళ్ళీ ఈజీగా క్రిస్టియన్స్ వచ్చారు, మనలో ఐక్యత లేక అడవులకు వెళ్ళిపోయారు. అడవులకు వెళ్ళిపోయిన వాళ్ళ పిల్లలే అందరూ ఆడవాళ్ళు బలైపోయారు. పోనీ ఇక్కడున్న ముస్లిమ్స్ 57 దేశాలు ముస్లిమ్స్ అయిపోయాయి, కన్వర్ట్ చేసేసారు. అక్కడంతా మన నాగర తాజ్మహల్ ఉందండి. తాజ్మహల్ కింద ఉండే ఆ శివాలయం పేరు తెలుసండి? తేజో మహల్. మీ అందరికీ